గత కొంతకాలంగా రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అందులో భాగంగా రెగ్యులర్గా పాత హిట్ సినిమాలని థియేటర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. పోకిరి నుంచి ఇప్పటి వరకు రీసెంట్గా సమరసింహారెడ్డి వరకు ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకున్నాయి, మరికొన్ని మాత్రం పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఏర్పడింది. రీసెంట్గా రవితేజ సూపర్ హిట్ మూవీ వెంకీ థియేటర్లోకి వచ్చి డీసెంట్ కలెక్షన్ సొంతం చేసుకుంది. తాజాగా బాలయ్య బాబు సమరసింహారెడ్డి చిత్రం 4K వెర్షన్లో క్వాలిటీ అవుట్పుట్తో థియేటర్లోకి వచ్చి సందడి చేసింది. తమ అభిమాన హీరో సినిమాలు చూడడానికి ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మరి బాలయ్య సినిమా అంటే ఏ రేంజ్లో అభిమానులు వస్తారో తెలిసిందే. అదే రేంజ్లో వసూళ్లు కూడా వచ్చాయి. టాలీవుడ్కి ఫ్యాక్షన్ ట్రెండ్ని పరిచయం చేసిన సమరసింహారెడ్డి మూవీ రిలీజ్ బాగానే వర్కౌట్ అయినట్టు టాలీవుడ్ అనలిస్టులు చెప్తున్నారు. సమరసింహారెడ్డి సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాతా క్రియేషన్స్ వారు రిలీజ్ చేశారు. అయితే బాగానే ఖర్చు పెట్టి 4Kలో అదిరిపోయే క్వాలిటీతో రిలీజ్కు తీసుకువచ్చారు. మార్చి 2న రిలీజ్ అయింది. అభిమానులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. 3 షోల వరకు జనం బాగా వచ్చారు. సుమారు 2 కోట్ల రూపాయల వరకు కలెక్షన్ వచ్చినట్టు అంచనా వేస్తూ ఉన్నారు. అప్పట్లో 2 తెలుగు రాష్ట్రాలను ఉర్రూ తొలగించింది ఈ చిత్రం. బి గోపాల్ దర్శకత్వంలో రూపొందించింది ఈ సినిమా. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఆ తర్వాత ఫ్యాక్షన్ సినిమాలకు శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. 1999లో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. విడుదలైన అన్ని ఏరియాల్లో బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఫ్యాక్షన్ చిత్రాలకు కేర్ ఆఫ్గా నిలిచింది సమరసింహారెడ్డి. 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాని అభిమానుల కోసం విడుదల చేశారు. అప్పట్లో ఓ చరిత్ర క్రియేట్ చేసిందని చెప్పాలి. సుమారు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయితే 30 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. 2024 వసూళ్ల లెక్కలో చూస్తే సుమారు 300 కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చినట్టు. ఆనాటి బడ్జెట్ ప్రకారం, వసూళ్ల ప్రకారం ఈ సినిమా ఎన్నో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అప్పట్లో 50 రోజులు సుమారు 122 సెంటర్లో ఆడింది. 100 రోజులు 72 చోట్ల ఆడింది. 175 రోజులు 28 సెంటర్లో ఆడింది. 200 రోజులు 3 థియేటర్లో ఆడింది. 365 రోజులు సింగిల్ థియేటర్లో ఆడి ఓ చరిత్ర క్రియేట్ చేసింది. ఫస్ట్ వీక్ 5 కోట్ల రూపాయల బిజినెస్ చేసుకుంది ఈ సినిమా. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 200 రోజులు 17 సెంటర్లో ఆడింది. ప్రతిరోజు 4 షోలు పడి ఈ విధంగా. అందుకే ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ మూవీ.